చాలా రోజులు పాట తెలిగేసి చిటికి లోమాగా తర్వాత ఆయన నర్సీపట్నం మున్సిపాలిటీలో 10వ వార్డుకి సంబంధించి రాము గారు మిగతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సుమారుగా 26 కుటుంబాల పెద్దలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా యువకులు పెద్దలు చాలామంది ఉన్నారు. అంతకంటే ఎక్కువగా మహిళలందరూ కూడా మరి వచ్చి మరి మీకు తోడుగా ఉంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటాం, మీ వెంట ఉంటాం, రాబోయే రోజుల్లో మిమ్మల్ని గెలిపించుకొని జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి వచ్చినందుకు నిజంగా మీ ద్వారా వాళ్ళందరూ కూడా నాకు ప్రత్యేక నమస్కారం తెలుపుకుంటానండి. అయితే ఈరోజు చూస్తున్నాం మనం మరి ముఖ్యంగా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన విధానం బ్రహ్మాండంగా 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా పార్టీ చూడకుండా చేస్తున్న కార్యక్రమానికి అందుకే ప్రతి ఒక్కరు కూడా పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అందుకని రేపు రాబోయే రోజుల్లో కూడా ఆయనే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి యావత్ అందరూ కూడా ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది 100% మహిళలందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటారు. ఎందుకంటే ఎక్కడ పార్టీ చూడకుండా చేస్తాం. దానికి తోడు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఈరోజు అందరికీ కూడా ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని కాకుండా అన్ని కులాలకి అన్ని మతాలకు సంబంధించిన అన్ని పనులు కూడా చేస్తారు. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రధాన ప్రతినిధి కారణం అది. అందుకనే ఈ రోజు నుంచి మాకు మొదటి నుంచి కూడా స్టార్ట్ అయితే నిన్న చేసాం, ఈరోజు చేసాం. రేపటి నుంచి కూడా కంటిన్యూగా ప్రతిరోజు కూడా మరి కార్యక్రమాలు ఉన్నాయి కనుక మరి అందరికీ కూడా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గ పార్టీ నాయకులు ముఖ్యంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఇప్పటికే సుమారుగా 30-40 గ్రామాల నుంచి కూడా జాయిన్ అవుతాయని చెప్పి ఇప్పటికే రావడం. దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే పార్టీ నాయకుల దానికి కృషి. ఎందుకంటే పార్టీ నాయకులు అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళందరూ కూడా తీసుకొస్తున్నందుకు పార్టీలో జాయిన్ అవుతున్నందుకు మరి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఈరోజు